ప్రేక్షకులకు నమస్కారం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న రైతులందరికీ ధన్యవాదాలు. ఈ రోజు వీడియోలో భాగంగా ఆయిల్ పామ్ పంటలో సూక్ష్మ పోషకాల ప్రాముఖ్యత ఎంత, ఆయిల్ పామ్ పంటకు ఏమేం మైక్రోన్యూట్రియంట్స్ కావాలి, మైక్రోన్యూట్రియంట్స్ కోసం ఆయిల్ పామ్ సాగులో వాడాల్సిన ఎరువులేంటి ఇవాళ చూద్దాం. ఆయిల్ పామ్ పంటలో సూక్ష్మ పోషకాల ప్రాముఖ్యత ఎంత తెలుసుకునే ముందు అసలు సూక్ష్మ పోషకాలు అంటే ఏంటి తెలుసుకుందాం. మొక్కల పెరుగుదలకు అతి తక్కువ మోతాదులో అవసరమయ్యే పోషకాలను సూక్ష్మ పోషకాలు అంటారు. అవి మొక్కల జీవక్రియ ప్రక్రియలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఆయిల్ పామ్ పంటకు కూడా సూక్ష్మ పోషకాలు చాలా ముఖ్యమైనవి. ఆయిల్ పామ్ పంటలో సూక్ష్మ పోషకాల ప్రాముఖ్యత తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు ఆయిల్ పామ్ సాగులో అవసరమైన పోషకాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. ముందుగా బోరాన్ పరాగ సంపర్కం మరియు ఫలదీకరణకు సహాయపడుతుంది. కొబ్బరి తాటి పురుగుల నివారణలో ఎంతగానో సహాయపడుతుంది. పిందెల పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తుంది. తర్వాత ఇనుము క్లోరోఫిల్ ఉత్పత్తికి అవసరము. ఎంజైమ్ల ఉత్పత్తిలో సహాయపడుతుంది. ఆకులు ఆకుపచ్చని రంగులో ఉండేలా చూసుకుంటుంది. మ్యాంగనీస్ కిరణజన్య సంయోగక్రియ అదేనండి ఫోటోసింథసిస్ ప్రాసెస్ కి అవసరము. ఎంజైమ్ల ఉత్పత్తిలో సహాయపడుతుంది మరియు ఆకుల ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. జింక్ హార్మోన్లు యాక్టివ్ గా ఉండేలాగా చూసుకుంటుంది. ఎంజైమ్ల ఉత్పత్తిలో సహాయపడుతుంది. పరాగ సంపర్కం మరియు ఫలదీకరణకు సహాయపడుతుంది. కాపర్ ఫోటోసింథసిస్ ప్రాసెస్ కి అవసరము. ఎంజైమ్ల ఉత్పత్తిలో సహాయపడుతుంది మరియు మొక్కలు రోగ నిరోధక శక్తిలో పెంచుతుంది. మాలిబ్డినం నైట్రోజన్ బ్యాలెన్సింగ్ కి అవసరము. ఎంజైమ్ల ఉత్పత్తిలో సహాయపడుతుంది మరియు పత్రాలు ఆకుపచ్చని రంగులో ఉండేలా చూసుకుంటుంది. క్లోరిన్ నీటి సమతుల్యతను నిర్వహిస్తుంది మరియు ఫోటోసింథసిస్ ప్రాసెస్ కి కూడా అవసరం. సూక్ష్మ పోషకాల లోపం వల్ల కలిగే లక్షణాలేంటి ఇప్పుడు చూద్దాం. పత్రాల రంగు మార్పు, పెరుగుదల లోపం, పిందెలు రాలిపోవడం, తక్కువ దిగుబడి అనేది సూక్ష్మ పోషకాల లోపం వల్ల కలిగే లక్షణాలన్నమాట. ఆయిల్ పామ్ పంటలో సూక్ష్మ పోషకాల పాత్ర చాలా ముఖ్యమైనది. సరైన సూక్ష్మ పోషకాల సరఫరా ద్వారా మంచి దిగుబడిని పొందొచ్చు. ఆయిల్ పామ్ లో సూక్ష్మ పోషకాల లోపం వల్ల కలిగే సమస్యలేంటి ఇప్పుడు చూద్దాం. ముందుగా బోరాన్ లోపం. బోరాన్ లోపం వల్ల ఆకులు ముడుచుకుపోవడం, పిందెల పెరుగుదల మందగించడం, పరాగ సంపర్కం సమస్యలు మొదలగునవి ఉంటాయి. ఇప్పుడు ఇనుము లోపం వల్ల ఆకులు పసుపు రంగులోకి మారడము, ఫోటోసింథసిస్ ప్రాసెస్ తగ్గడము జరుగుతుంది. మ్యాంగనీస్ లోపం వల్ల అయితే ఆకులలో ముదురు ఆకుపచ్చని లేదా పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. జింక్ లోపం వల్ల అయితే ఆకులలో తెల్లటి చారలు, పెరుగుదల మందగించడం జరుగుతాయి. కాపర్ లోపం వల్ల ఆకులలో పసుపు రంగు మచ్చలు, పిందెలు రాలిపోవడం గమనించవచ్చు. మాలిబ్డినం లోపం వల్ల ఆకుల్లో పసుపు రంగు మచ్చలు, నైట్రోజన్ వినియోగం తగ్గడము చూసుకోవచ్చు మనం. క్లోరిన్ లోపం వల్ల అయితే చివరిగా మొక్క నీటిని సరిగా తీసుకోలేకపోవడం గమనించవచ్చు అన్నమాట. ఇప్పటి వరకు మనం సూక్ష్మ పోషకాల లోపం వల్ల కలిగే సమస్యలేంటి చూసాము. వాటిని నివారించడానికి ఏం చేయాలి అంటారా ఇప్పుడు తెలుసుకుందాం. నేల పరీక్ష చేయించి సూక్ష్మ పోషకాల స్థాయిని తెలుసుకోవడము, సమతుల్య ఎరువులను వాడడము, సరైన నీటి యాజమాన్యం మరియు సూక్ష్మ పోషకాలను కలిగిన ఎరువులను వాడడము, ఇలా చర్యలు తీసుకోవడం వల్ల సూక్ష్మ పోషకాల లోపాన్ని నివారించుకోవచ్చు. మొక్క ఎదుగుదలకు సూక్ష్మ మరియు స్థూల పోషకాలు ఎంతో అవసరం. మొక్కలో సూక్ష్మ పోషకాల లోపం వల్ల మొక్క సరిగా ఎదగకపోవడం వల్ల దిగుబడి కూడా మందగిస్తుంది అన్నమాట. అందుకోసం ప్రతి రైతన్న దృష్టిలో పెట్టుకొని మహతి ఎకోటెక్ వారి పామ్ గోల్డ్ ని వాడాలి. మహతి ఎకోటెక్ వారు అందిస్తున్న పామ్ గోల్డ్ అనేది సూక్ష్మ మరియు స్థూల పోషకాల మిశ్రమం. కొబ్బరి, ఖర్జూర, తమలపాకు పంటలు ఇవే కాకుండా అన్ని రకాల పూల పంటలు, వాణిజ్య పంటలు, పండ్ల తోటలు అంటే అన్ని రకాల పంటలకు సూక్ష్మ పోషకాలు అత్యంత అవసరమైనవి. అంటే అర్థం ఈ సూక్ష్మ పోషకాలు అధికంగా ఉన్న మహతి వారి పామ్ గోల్డ్ పైన చెప్పిన పండ్లు, పూలు, కూరగాయలు తదితర అన్ని రకాల పంటలకు అద్భుతంగా పనిచేస్తుందన్నమాట. ప్రతి చెట్టుకు పోషకాలు సమతుల్యంలో అందించడం వల్ల చెట్టు మంచి దిగుబడులను అందిస్తుంది. సూక్ష్మ పోషకాల లోపం తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది కాబట్టి దానిని నివారించడానికి తగిన చర్యలు తీసుకోవడం అనివార్యం. చూసారు కదండి, సూక్ష్మ పోషకాల అవసరము, సూక్ష్మ పోషకాల లోపం వల్ల కలిగే సమస్యలు, వాటి నివారణ చర్యలు, వాడాల్సిన ఎరువుల గురించి మీరు చూశారు. ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ తో మీ ముందుకు వస్తుంటాము. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జర్నీ ఛానల్. ధన్యవాదాలు.